పుంగనూరు ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఎంపీ మిథున్ రెడ్డి దొడ్డిదారిన పుంగనూరు రావడం హాస్యాస్పదమన్నారు. పుంగనూరు రైతులు ప్రజలపై రాళ్లదాడి చేయించిన ఘనత మిథున్ రెడ్డికే దక్కుతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 45 రోజులైనా అధికార మదం తగ్గలేదు అన్నారు. పుంగనూరులో సమస్యలు చెప్పడానికి ప్రజలు ఎదురుచూస్తున్నప్పటికీ దాడులు చేయించడానికి ఎంపీ ప్రయత్నించారని ఆరోపించారు. రైతులైతేనేం ప్రజలైతేనేం వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే రాళ్ల దాడి చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మిథున్ రెడ్డి అని మీకు చెప్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇంకా 40 రోజులు కూడా కాలేదు. పుంగనూరు అయితేనేం తమ్మళ్ళపల్లెలోనైతేనేం రాజంపేట పరిధిలో ఎక్కడ చూసినా గలాటాలు చేసే సంస్కృతిని మానుకోకుండా ప్రభుత్వాలు మారినా కూడా అదే ధోరణిలో అదో అహంతో ఈరోజు ప్రవర్తిస్తున్నారు ఆ కుటుంబం. మొన్న చూశారు తమ్మళ్ళపల్లిలో వాళ్ళ చిన్నాయన ద్వారకనాథ్ రెడ్డి వచ్చి అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో అక్కడున్న ప్రజలు గో బ్యాక్ ద్వారకనాథ్ రెడ్డి అంటే అక్కడ కూడా వాళ్ళ మీకు దాడి చేయడం జరిగింది. ఈరోజు పుంగనూరుకి దొంగగా వచ్చి అక్కడ ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన వారు ఎవరైతే వాళ్ళ వల్ల దెబ్బతిన్న వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి వాళ్ళ సమస్యల గురించి చెప్పేదానికి పోతే లోపల నుంచి దొంగచాటున రాళ్లతో దాడి చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉన్నారు. మన రాయలసీమలో నిజమైన మగవాళ్ళు ఎవరన్నుంటే ముందుకొచ్చి దాడి చేయాల. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న రోజుల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాలను ఏలిన ఆయన ప్రాజెక్టులు బాట అని చెప్పి తమ్మళ్ళపల్లి నియోజకవర్గానికి పుంగనూరు నియోజకవర్గానికి వస్తూ ఉంటే నువ్వు తిరుపతిలో కానీ పోలీసులకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ ఇక్కడ పుంగనూరు పట్టణంలోకి వచ్చి బయట నుంచి తిరుపతి నుంచి యూనివర్సిటీ నుంచి రౌడీలు ఒక్కొక్కరు 5 కేసుల మీద ఉండే రౌడీలను పిలుచుకొని 40-50 మందిని వెంట పిలుచుకొని 10 కార్లకు తెల్లవారు 8:50 నీకు పుంగనూరులోకి ఏం పని నేను అడతా ఉండా. నీ రౌడీలను వెంట పెట్టుకొని వచ్చి నీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో పోయి అక్కడ అన్ని కూడా సామాగ్రి అంతా రాళ్ళు కట్టెళ్ళు బాటల్స్ నువ్వు సమకూర్చుకొని తెలుగుదేశం కార్యకర్తలు ఏమయ్యా నువ్వు ఇన్ని వరకు అన్ని ప్రాజెక్టుల కింద బిల్లులు చేసుకున్నావు, అన్ని స్వహా చేసినావు. ప్రాజెక్టుల కింద ఉండే రైతులకు 10 సంవత్సరాల నుంచి ₹1 ఇచ్చిన పాపాన పోలేదని చెప్పి రైతులు నిన్ను అడిగేదానికి వస్తే నువ్వు వాళ్ళ మీద రాడిలు దాడి చేసినావు. అదేవిధంగా రాగానపల్లిలో రైతులు భూములు 950 ఎకరాలు స్వహా చేశారు. ఆ రైతులు కూడా మా భూములు మాకు ఇవ్వాల, మా భూములు మాకు లాక్కున్నారని చెప్పి ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి నోర్లు కొట్టుకుంటా ఉంటే మీకు కనపడలేదా అని చెప్తాడా. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఇవన్నీ చేయలేదా? గ్రానైట్లు అవుతానేమి, భూములు అవుతానేమి, బైపాస్ రోడ్లో భూములు అవుతానేమి, ప్రతి ఒక్కటి అవుతాయి, ఇసుక అవుతామి, లిక్కర్ అవుతామి, ఇవన్నీ కూడా మీరు చేసినారు కాబట్టి ఈ రోజు ప్రజలు అవన్నీ గమనించి అవన్నీ వెనక్కి తెప్పించుకోవాలని చెప్పి ప్రజల ఆవేశంతో అడిగితే మీకు ఎందుకు అంత బాధ, మీకు ఎందుకు అంత ఆవేశం అడుగుతా ఉండ. ఎందుకు మీరు ఇంతమంది రాళ్ల దాడి చేశారు? ఈ రోజు 8 మంది హాస్పిటల్లో ఉన్నారు. పండ్లు పోయినాయి, చెవులు పోయినాయి, కాళ్ళు పోయినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఆ రోజు మీరు దాడి చేసి ఆ రోజు మమ్మల్ని కేసులు పెట్టి దాదాపు 800 మందిని జైలుకు పంపించి నరకము చూపించినారు. ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా